హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు టీవీ. నేను తారక్. తిమ్మరాజుపల్లి టీవీకి చెందిన మున్రాజు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాని చూసి థియేటర్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి ఒకసారి మాట్లాడదాం అనిపించింది. అసలు వాట్ ఈజ్ అంటే ఎలా పుట్టింది ఈ ఆలోచన అనే దగ్గర నుంచి అసలు తెరకెక్కించే వరకు అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి తెలుసుకుందాము. తెర మీద ఆసక్తికరంగా ఉంది, తెర వెనక ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం అనే ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని పిలవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సార్. బేసిక్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి 24 క్రాఫ్ట్స్లో పనిచేయాలని చాలా మంది ఊరి నుంచి బయలుదేరి వస్తారు. అంటే అది పిచ్ అనుకోవచ్చు, ప్యాషన్ అనుకోవచ్చు, చిన్నప్పటి నుంచి సినిమా మన జీవితాల్లో భాగమైపోతుంది అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, క్రేజ్ అనుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే చాలామంది ఏమైతే చేయాలనుకుని వచ్చారో అది కాకుండా ఏ క్రాఫ్ట్ అయితే మనకి అవకాశం వచ్చిందో ఆ క్రాఫ్ట్లో జంప్ అయిపోతూ ఉంటారు, దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మీకు అలాగ ఎడిటర్ కింద అవకాశం వచ్చింది, బట్ కానీ డైరెక్టర్ అవ్వాలని కోర్లో ఉంది. సో ఎలా ఈ ఎడిటర్ టు డైరెక్టర్ జర్నీ అనే దానికి ఎలా బీజం పడింది? అంటే బేసిక్గా సార్, నేను ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందో అంటే నేను ఇంటర్వ్యూనే వచ్చేద్దాం అనుకున్నాను బేసిక్గా సినిమా ఇండస్ట్రీకి. అంటే వచ్చేద్దాం అంటే ఒక్క సందర్భంలో నేను 10th అయిపోయిన తర్వాత నాకు ఎస్వి యూనివర్సిటీలో మేనేజ్మెంట్ సీట్ కింద వచ్చింది సార్, ఫ్రీ సీట్ వచ్చింది. అంటే బ్రిలియంట్ స్టూడెంట్ అంటే అప్పుడు కొద్దిగా నాకు 10th లో కొద్దిగా మంచి మార్కులే వచ్చాయి. అది శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ కింద నాకు బైపీసీలో ఒక ఛాన్స్ వచ్చిందనమాట. ఫ్రీగానే వెళ్ళి జాయిన్ అయిన తర్వాత తిరుపతిలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్న బేసిక్గా డైలీ థియేటర్కి వెళ్ళేవాడిని సార్, ఏదో సినిమా చూద్దామని వెళ్ళేవాడిని. అక్కడ క్లాస్లో కన్నా థియేటర్లోనే ఎక్కువ లైఫ్ స్పెండ్ చేశాను అనమాట 1 year. దానివల్ల నాకు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో 4, 5, 3 ఇలాంటి మార్కులు వచ్చాయి. ఆ మార్కులు వచ్చిన తర్వాత దెన్ ఇంకా అవ్వదనేసి మళ్ళీ నేను వెళ్ళి బ్యాక్ మా ఊరికి వెళ్ళి వికాస్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యా. అక్కడ జాయిన్ అయ్యి అక్కడ మంచి మార్కులు తెచ్చుకున్నా. ఇంకా అయిపోతే నాకు డిగ్రీ అయిపోయింది, నాకు ఇంకేం వద్దు, ఇంకా నేను వచ్చేద్దాం అని అనుకుంటే ఒక రాజమౌళి గారు ఒక స్పీచ్ ఆయన స్పీచ్, గ్రాడ్యుయేషన్ చేసి వస్తే బాగుంటుంది, ఎవరైనా ఫిలిం డైరెక్టర్ అవ్వాలనుకున్నాడంట. అప్పుడు ఓన్లీ కళ్ళు మూసుకొని 3 years ఓన్లీ జస్ట్ పాస్ మార్కులకే రాసి జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి హైదరాబాద్ వచ్చేసా. 5,000తో వచ్చా. మా డాడీ 5,000 ఇచ్చాడు. ఆ 5,000 ఇప్పుడు ఆ 5,000 ఇచ్చిందే మా డాడీ. ఇంతవరకు మా డాడీని నేను ₹1 కూడా అడగలే 10 years లో. 5,000 10 years లో వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తున్నానో ఏంటో ఆయనకి ఏం తెలియదు, నా ఫ్యామిలీకి కూడా తెలియదు ఏం చేస్తున్నా అనేసి. బట్ స్ట్రగుల్ చేశా బేసిక్గా. నాకు తెలిసి ఒక 1 year నా రూమ్ లేకుండా ఫ్రెండ్స్ రూమ్లలో స్టే చేసి అలా ట్రావెల్ చేశాను అన్నమాట. అసలు ఫ్రెండ్స్ రూమ్లోనే ఒక రోజు 10 రోజులు అక్కడ, 10 రోజులు ఇక్కడ, 1 year. ఆ క్రమంలోనే ఇంకా ఓకే డైరెక్టర్ అనుకుంటే సరిపోదు, జస్ట్ మనీ సోర్స్ కోసం ఏదో ఒకటి చేయాలనుకునేసి ఎడిటింగ్ నేర్చుకుందాం అనేసి ఉండింది. ఆ ఎడిటింగ్ కూడా నేను ఏంటంటే ఒక డైరెక్టర్కి ఎడిటింగ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి అనుకుంటే అప్పుడు నేను యూట్యూబ్ చూసి ఎడిటింగ్ నేర్చుకొని దెన్ ఫ్రెండ్స్ దగ్గర ల్యాప్టాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఎడిటింగ్ అవన్నీ సాఫ్ట్వేర్స్ ఎఫ్సిపి నేర్చుకుని తర్వాత ఏదో కష్టాలు పడి కృష్ణ అనేసి ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆ క్రమంలో ఆయన నాకు ల్యాప్టాప్ తీయించడానికి ఆయన కొద్దిగా ఇన్వెస్ట్ చేసి ఇలా చేసి ఒక ల్యాప్టాప్ తీసుకున్నా. అట్లా ఆన్లైన్ ఎడిటింగ్ వెళ్ళి డబ్బులు సంపాదించి అప్పుడు నేను ఫైనాన్షియల్గా సెటిల్ అయినా. ఫైనాన్షియల్గా 3-4 years మంచిగా ఉంది, నెలకు మంచిగా డబ్బులు వస్తున్నాయి మంచి. అప్పుడు ప్రశాంతంగా నేను సింగిల్ రూమ్ తీసుకొని నేను ఒక్కడే హ్యాపీగా ఉంటున్నా. అలా చేసుకుంటుందంటే ఇంకా నేను మనీకి అడక్ట్ అయిపోతున్నామో, అది నేను వచ్చిన గోల్ ఇది కాదు అనిపించింది నాకు. డైలీ మనీ ఇది అనేసి అంటే మళ్ళీ ఆన్లైన్ ఎడిటింగ్ ఆపేసి ఒక డెమో తీసాను సార్. డెమో తీసి దెన్ మళ్ళీ ఆ డెమోకి సోర్స్ ఒకటి ఉంటుంది కదా సార్, సౌండ్ డిజైనింగ్ కానీ దీనికి కానీ డబ్బులు కోసం మళ్ళీ ఆన్లైన్ ఎడిటింగ్కి వెళ్తే అదే మీటర్ సినిమా. అక్కడ డెమో చూపించి దెన్ మళ్ళీ కిరణ్ గారికి పాయింట్ చెప్పి అలా ఓకే అన్న తర్వాత ఒక 1 week బౌండెడ్ స్క్రిప్ట్ రాసి తీసుకెళ్ళా. ఇంకా దానిపైన ఇంకా వర్క్. అంటే ఇప్పుడు ఆయనకి చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అదే ఎప్పుడు షార్ట్ గ్యాప్ల్లోనో లేకపోతే మిగతా అప్పుడు ఎవరిని కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న క్యాండిడేట్స్కి ఏం చేస్తుంటారు అందరితో మాట్లాడే వ్యక్తి కాబట్టి ఓకే మీరు. బట్ కాకపోతే అంతమందితో కలిసి కిరణ్ కంటే మరి మీలో ఏం నచ్చింది? మీరు అంటే ఒక సినిమా పరిచయమేనా లేకపోతే? అంటే జస్ట్ మీటర్ సినిమాలు ఉన్నప్పుడు నేను ఎడిటింగ్ చేస్తాను, నేను చాలా ఫాస్ట్గా చేస్తాను సార్. నేను అంటే ఒక 2-3 కెమెరాలు ఉన్నా కూడా
ఆన్ ద టైం డైరెక్టర్కి ఏం కావాలి, బట్ డైరెక్టర్ ఏం చెప్పినా కూడా నా మైండ్లో కొన్ని షార్ట్లు ఇట్లా ఎడిటింగ్ చేసేయాలి, ప్రజెంట్ అయితే చూపించాలి కదా సార్, ఆన్ ద స్పాట్ ఆన్లైన్ ఎడిటింగ్ అంటే ఆన్ ద స్పాట్ ఏమొస్తుందని చూపించాలి కదా. 3-4 కెమెరాలు ఉన్నా కూడా నేను సడన్ క్యాప్చర్ చేసుకుని డైరెక్టర్కి ఏం కావాలో నాకు చూపించేసేవాడిని. అది కాకుండా చేసే పార్ట్స్ లో కూడా కొద్దిగా పర్ఫెక్షనిస్ట్ గా చేసేవాడిని. కిరణ్ గారు అది నచ్చింది బేసిక్గా, ఏంటంటే కమర్షియల్ కట్లు బాగా చేస్తాడు, అది ఇది బాగా నచ్చింది. అలా అడిగినప్పుడు ఎట్లా డైరెక్టర్ కావాలనుకుంటున్నా, ఇట్లా డెమో తీసాను సార్ అంటే అలా ఎడిటింగ్ ఆయనకి నాకు కొద్దిగా మ్యాచింగ్ అయింది, దానివల్ల అయింది. బట్ ఎడిటింగ్లో మీరు చేసిన ఎడిటింగ్ ఆయన నచ్చడం వేరు, ఆయన సినిమా మీద ఇన్వెస్ట్ చేయడం వేరు. ఎంత అది 50 లక్షల, 1 కోటి, 1.5, 2 కోట్లు పక్కన పెట్టేస్తే ఇన్వెస్ట్ చేయడం వేరు ఒక వ్యక్తిని నమ్మి. సో ఆ ఇన్వెస్ట్ చేయడానికి మీరు అంటే మీ దగ్గర ఉన్న పొటెన్షియల్ అంటే ఏంటి? ఆ డెమో 4 minutes డెమో నేను ఒకటి అని చెప్పాను కదా సార్, ఆ 4 minute డెమో నేను ఎలా తీసానంటే చాలా అంటే నేను ఏంటంటే కమర్షియల్ గా తీసాను సార్. అది గ్యాంగ్ గన్స్, బ్లడ్, ఈ సైడ్స్ ఉంటాయి మొత్తం. ఆ డెమో ఎవరికైనా చూపించినా కూడా హ్యాపీగా నాకు ఛాన్సులు ఇచ్చాను. అదే ఆ క్రమంలో కిరణ్ గారు ఓకే అన్న క్రమంలోనే రామ్మోహన్ గారు అనేసి ఆయన ఉంటాడు, ఈయన ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్, ఆయనకి పంపిస్తే ఆయన కలిసి చేద్దాం అన్నాడు. డెమో ఎవరు పంపించినా కూడా ఇంప్రెస్, ఓకే ఇతని దగ్గర మ్యాటర్ ఉంది అనేసి అయితే ప్రతి ఒక్కరు ఆయనే నన్ను రామ్మోహన్ గారు ఎవరైతే ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ గారు ఉన్నారో ఆయన ఫస్ట్ ఇన్స్పిరేట్ చేసిన వ్యక్తి. ఆయనకి పంపించాను అనమాట, పంపించకుండా సూపర్ గా తీసావు డెమో అనేసి కలుద్దాం అన్నారు సార్. ఆ క్రమంలోనే కిరణ్ గారు పరిచయం, ఇలా వెళ్ళిపోయింది. ఆ డెమో బాగా తీసాను సార్. అది ఎవరు మీరేనా హీరో డెమోలో? లేదు సార్, ఊరోళ్ళని పెట్టి తీసాను నేను. అది కూడా ఊరోళ్ళని పెట్టి డెమో తీసా. అక్కడ ఎవరైతే నాకు ఉంటారో వాళ్ళకి నేను ఒక 2-3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి అక్కడే డెమో కూడా అలాగే తీసా. దానివల్ల ఇంప్రెస్ అయ్యి కొత్త అసలు ఎవరిది లేదు, నోన్ ఫేస్ ఎవరు లేరు, వాళ్ళతో పెట్టి డెమో తీసాను. అయితే ఇప్పుడు ఒక ఫస్ట్ సినిమా అనేది మనకి కెరీర్కి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే మనం ఏం చేస్తాము, ఎలా చేస్తాము, తర్వాత రెవెన్యూ లైన్ పక్కన పెట్టేస్తే ఏంటనేది మనం ఏం చేయగలుగుతాం అనేది ఇండస్ట్రీకి చూపించేది ఫస్ట్ సినిమా కదా. సో దానికి అంటే ఒక ఊరి కథనే తీసుకుందాం, లేకపోతే ఎందుకంటే ఒక బడ్జెట్ కానీ ఇవన్నీ కూడా ఒక కన్స్ట్రైన్స్ పెట్టుకుని తీశారు కదా. సో ఎందుకు అంటే ఈ కథ ఎన్నుకోవడానికి రీజన్ ఏంటి? ఇంకొకటి ఏంటంటే సార్, మనం ఒక డైరెక్టర్గా అనుకోవాలనుకున్నప్పుడు 10 crores సినిమా తీద్దాం, పెద్ద బడ్జెట్ తీద్దాం, పెద్ద హీరోలతో తీద్దాము అలా అనుకుంటే లైఫ్ అక్కడే గడిచిపోతుంది సార్. నేను అబ్జర్వ్ చేసింది, చాలా అబ్జర్వ్ చేశాను. పలానా హీరోతోనే చేద్దాం, పలానా వాళ్ళతోనే చేద్దాం అనుకుంటే లైఫ్ గడిచిపోతుంది. నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమా ఎక్కాలి, వాటేమని నేను నిరూపించుకోవాలి. దానికి బడ్జెట్ వైజ్ నాకు బడ్జెట్ క్యాలిక్యులేషన్తో కూడా స్క్రిప్ట్ రాసుకోవచ్చు బేసిక్గా. నేను అలా ఇదే అనుకున్నా అంటే ఓకే, నేను ఒక 5-6 కోట్లు అనుకో, 7-8 కోట్ల బడ్జెట్ సినిమా కథ చెప్పాను అనుకో, చాలా డిలే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా నేను డైరెక్టర్ అవ్వడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి పడుతుంది. మళ్ళీ అది అవుతుందా కూడా తెలీదు. ఓకే, తక్కువ బడ్జెట్లో ఉండాలి, మంచి పాయింట్ ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి అని అనుకొని టీవీ అని వస్తే తెలియకుండానే ఇది చెప్పచ్చు లేదు కదా. కానీ ఎవరైతే నేను ఒక అంటే నేను 10th క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను అనమాట. ఆ అమ్మాయి మన ఊరి పైన ఒక కథ రాయొచ్చు కదా అని ఎప్పుడో అనింది అనమాట. నేను 1 side లవరే, బట్ ఆ అమ్మాయి మన ఊరి పైన చిన్న కథ రాయొచ్చు కదా అన్నప్పుడు అవును కదా అనగానే అప్పుడు నాకు థాట్ వచ్చింది, అప్పుడు టీవీ చుట్టూ డ్రామా నడుచుకుందాం అనేసి. టీవీ మిస్ అయిపోతుంది ఐడియా అయితే ఉంది, ఎప్పటి నుంచో ఉంది అది ఐడియా. అది నేను కరెక్ట్గా చెప్పాను, ఊరికో టీవీ వస్తుంది సార్ ఇట్లా మిస్ అయిపోతుంది అనగానే ఆయనకు బాగా నచ్చింది. ఇంకా దాని డెవలప్మెంట్ చేయడం మొదలు పెట్టాను సార్. ఏంటి బడ్జెట్ సార్, నాకేంటంటే డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఇంతే ఇదే కావాలి ఇదే అని పట్టుకొని కూర్చుంటే మనం ఎప్పటికీ డైరెక్టర్లు అవ్వలేము, ప్రూవ్ చేసుకోలేము. బట్ మనకి ఎప్పుడు అవకాశం వస్తుందో లేదు తెలియదు సార్. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పెద్ద బడ్జెట్ సినిమాలు స్క్రిప్ట్లో ఉండాలి, చిన్న బడ్జెట్ స్క్రిప్ట్స్ ఉండాలి అనేసి నేను భావిస్తాను సార్. దానివల్ల నేను అలా తీసుకున్నాను. అయితే ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారు, ఒక 3 క్రాఫ్ట్లు 4 క్రాఫ్ట్లు మీరు హ్యాండిల్ చేస్తున్నారు. దట్టు ఏంటంటే ఆర్టిస్టులు అందరూ నోన్ ఫేస్లు అయితే కాస్త కూస్తూ థియేటర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎవరో నోన్ ఫేస్ కాదు, అందరూ కొత్త వాళ్ళు. మరి ఈ కాస్టింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, దీనికి ఎలా కన్విన్స్ అయ్యారు మీరు? అంటే నేను ఫస్ట్ నుంచి ఏంటంటే కొత్త వాళ్ళు తీద్దామనేసి, నేను ఫస్ట్ నుంచి నా మోట ఏంటంటే కొత్త వాళ్ళతోనే సినిమా తీద్దామనేది మోట సార్. ఇంకోటి ఏంటంటే అదృష్టం కొద్ది ఎవరైనా మంచి హీరో వచ్చారంటే, లేదంటే కిరణ్ సార్ అలాంటి హీరోలు వచ్చినా కూడా నేను విల్లింగ్లేనే ఉన్నా. ఎవరు వచ్చినా విల్లింగ్లేనే, బట్ కొత్త వాళ్ళతో వచ్చినా నాకు హ్యాపీనే, ఎవరు వచ్చినా హ్యాపీనే అని ఇంటెన్షన్లో ఉన్నాను సార్. అది ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళతో నాకు ఏంటంటే ఈ కథను కొత్త వాళ్ళతో చెప్తేనే కొద్ది ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందని నా ఫీలింగ్ సార్. ఇప్పుడు వేరే వాళ్ళు ప్యాడింగ్ ఆర్టిస్ట్ని పెట్టేసినా అనుకో, ఆ ఊరోళ్ళలాగా తెలియదు బేసిక్గా, ఆ ఊరోళ్ళలాగా అదే దాన్ని మెర్జ్ అవ్వరు బేసిక్గా.
అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారంటే ఊరోళ్ళలాగానే ఉన్నారు. ఏదో తిమ్మరాజుపల్లి టీవీలో అక్కడ ఉన్న రామచంద్రయ్య, రాజప్ప, ఎల్లమ్మ, శారద, సతీష్ వీళ్ళు ఊరోళ్ళకి కనిపిస్తారు. ప్యాడింగ్ ఆర్టిస్టులు పెడితే అది ఉండదేమో, ఆ ప్రెస్ ఫీలింగ్ పోతుందేమో అని ఒకటి కూడా ఉన్నది సార్ ఈ కథకి. బట్ కాకపోతే ఈ కాస్టింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అంటే వీళ్ళని తీసుకోవాలి, దీనికి వీళ్ళని తీసుకోవాలని చెప్పేసి? అంటే ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిపోయి ఆఫీస్ ఇచ్చిన తర్వాత నాకు ఏంటంటే ఇంకొత్త వాళ్ళకి వెళ్దామని కిరణ్ గారు ఓకే అన్నారు, నాకు ఓకే. అప్పుడు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తున్నాం సార్. అప్పుడు నేను ఏంటంటే నాకు నాటకాలంటే ఇష్టం బేసిక్గా. రవీంద్ర భారతితో మిడ్ సమ్మర్ నైట్ అనేసి బసిస్ట్ టుడే ఆయన వాళ్ళు ప్లే చేస్తున్నారు అనమాట. అట్లా అది నాకు తెలిసింది, నా ఏడి వంశీ త్రూ తెలిసింది. సరే వంశీ వెళ్దాం ఒకసారి చూద్దాం దాంట్లో దొరుకుతారేమో అనేసి అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నేను అక్కడ అమ్మాయి హీరోయిన్ శారద క్యారెక్టర్, లతీష్, రాజప్ప, ఇంకా అక్కడే దొరికారు వాళ్ళు. ఇంకా వేరేది ఏంటంటే సురభి నాటకాల్లో కొంతమంది ఉంటారు, దాంట్లో కొంతమంది చేశారు. ఇప్పుడు సల్లాపూర్ క్యారెక్టర్, పిసినారి క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆయన వైజాగ్ సైడ్ అక్కడ నాటక రంగానికి చెందిన ఆయనే. మాధవ్ గారు కూడా సింగిల్ షాట్ ఉంటుంది కదా సార్, ఆ మాధవ్ గారు కూడా నాటక రంగం చెందిన వాళ్ళే. అందరూ నాకు నేనేం బిలీవ్ చేస్తానంటే సార్, ఒక కథ మంచి కథ మంచి ఆర్టిస్టులు ఎంచుకుంటుందనే దానికి తిమ్మరాజుపల్లి టీవీ నిదర్శనం అని నేను ఫీల్ అవుతాను సార్. బట్ కాకపోతే ఏంటంటే నాటకాల నుంచి సినిమాల్లోకి తీసుకోవాలనేసరికి ఏంటంటే వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. అవునవును. కొంచెం అంటే ఒకళ్ళిద్దరు ఉంటే ఏంటంటే మిగతా వాళ్ళు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా చేస్తారు కాబట్టి ఎలా వాట్ అని తెలుస్తుంది. బట్ అందరూ నాటకాల వాళ్ళని తీసుకునే అంటాకి మీరు ముందు సినిమా కట్టింగ్, సినిమా ఇది వేరు ఉంటుంది కదా యాక్చువల్గా. అంటే బేసిక్గా ఏంటంటే నాటక రంగంలో నాటకం అక్కడ చేయడానికి, ఇక్కడ సినిమా అక్కడ ఆన్ కెమెరాకి నాటక స్టేజ్కి డిఫరెన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు 100 మంది స్టేజ్ పైన ఉండే 100 మంది ఆడియన్స్ ఉంటారు. అక్కడ ఏముండవు. అక్కడ ఓవర్గా రియాక్ట్ అయ్యాలి, ప్రతి రియాక్షన్ ఓవర్గా హైగా క్రౌడ్ అంటే డైలాగ్స్ వినిపించాలి వాళ్ళకి. ఏదో లాస్ట్ ఎడ్జ్ లో ఉన్న సీట్ వాళ్ళకి కూడా డైలాగ్ వినిపించాలి. అక్కడ ఓవర్ మెలోడీ డ్రామా ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక ఆర్టిస్ట్ మనం చెప్పామంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అదేంటంటే ఇంకోటి ఏంటంటే థియేటర్ ఆర్టిస్టులకి సార్, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే ప్రిపరేషన్స్ కొన్ని ఉంటాయి. ఎక్సర్సైజ్ ఉంటుంది, బాడీ బిల్డింగ్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, వాయిస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాళ్ళ థియేటర్ ఆర్టిస్ట్ ఒక్కసారి వెళ్ళారంటే సార్, దానికి వెళ్ళారంటే మాత్రం మంచి ఫిట్ గా ఉంటారు సార్. ప్రతిదీ చాలా హెల్తీగా ఉంటారు బేసిక్గా థియేటర్ వాళ్ళు. ఏంటంటే ఆ థియేటర్ వల్ల మీకు ఏముందంటే నాలెడ్జ్ పెరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఒక 6 minutes లేకుంది, అది గుర్తుపెట్టుకోవాలని అంటే స్టేజ్ పైన 1 hour ప్లే కంటిన్యూస్గా చెప్పడం వల్ల ఏంటంటే అది నీకు దాన్ని ఏమంటారు, ఆ గుర్తు పెట్టుకునే ఒక మెమరీ పవర్ ఉంటుంది కదా సార్. మెమరీ చాలా ఉపయోగపడుతుంది అది డైలాగ్స్. దానివల్ల నీకు థియేటర్ ఆర్టిస్టులు, మీకు ఈయన సార్పట్ట పరంపరలో పశుపతి క్యారెక్టర్ ఉన్నట్టు కదా సార్, సార్పట్ట ఆయన థియేటర్ ఆర్టిస్ట్. ఏదో కమల్ హాసన్ గారు ఒక థియేటర్ ప్లేలో చూసి పశుపతి గారు నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదు అని చెప్పి పోతురాజు అనే సినిమాకి తీసుకున్నాడు సార్ ఆయన్ని. ఆయన థియేటర్ ఆర్టిస్టులు అని ఏంటంటే ఇప్పుడు ఆయన ఏదైనా చేస్తాడు, విలన్ గా చేస్తాడు, ఒక ఫ్రెండ్ గా చేస్తాడు, ఒక ఫాదర్ కి బైసన్ అనే సినిమాలో ఫాదర్ గా చేశాడు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్ లో ఉన్న బ్యూటీని అది చేస్తారు. బేసిక్ వాళ్ళని ఎలాగైనా మలుచుకోవచ్చు. ఇప్పుడు ప్రదీప్ చూసామంటే ప్రదీప్ కామెడీ చేయగలడు. నాటకం మీరు మొన్న నాటకం చూస్తే ఎంత కామెడీ చేశాడు సార్ ఆయన. కామెడీ చేయగలడు, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చేయలేడు, ఎమోషనల్ గా చేయలేడు. అందుకంటే థియేటర్ ఆర్టిస్టులలో ఉన్న బ్యూటీనే అది సార్. మనము వాళ్ళకి చేయించుకోవాలి కానీ తప్పించి వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు అంటున్నారు. సో మరి అంటే వీళ్ళందరినీ తీసుకుని మొత్తం ఎంత 30 రోజులా 35 రోజులా? 35 days. 35 days లో మరి ఎలా 35 days లో ఎలా అయిపోయింది సినిమా? అంటే అంత అంటే బేసిక్ ఏంటంటే నేను ప్రీ ప్రొడక్షన్ ఒకటి ఉంటుంది కదా సార్, నేను మొబైల్లో సినిమా మొత్తం తీసేసాను సార్. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ లో సినిమా మొత్తం మొబైల్లో తీసి నేను ఎడిటింగ్ చేసుకుని దాన్ని బీజింగ్ కూడా వేసుకున్నా. ఏదంటే వీళ్ళతో రిహర్సల్సే, డైలీ పిలిపించడం, ఈ సీన్ ఇది. ఇప్పుడు మీరు రామచంద్రయ్య స్నానం చేసుకుని వెళ్ళే షాట్ ఉంది కదా, నేను అక్కడ ఎడిటింగ్ రూమ్ లో చిన్న ఒక మగ్గు తీసుకొచ్చి ఆ షాట్ నేను ఆఫీస్ లో కంపోజ్ చేసేసాను అనమాట. నాకు ఇట్లుండాలి అనేసి కంపోజ్ చేసేసి అన్ని. ఇప్పుడు శారదా సతీష్ మధ్య సీన్స్ కానీ, రాజప్ప వెళ్ళి సైకిల్ పడేసే సీన్ కానీ, సైకిల్ కరెంట్ ముట్టుకునే ఆ సీన్స్ కానీ, అన్ని సీన్స్ నేను మొబైల్లో షూట్ చేసి ఎడిటింగ్ చేసి దానికి బీజం వేసుకున్నా. నాకేం లేదు. మళ్ళీ ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ ఉందా, మన ఆన్ లొకేషన్కి వెళ్ళినప్పుడు
చేసినప్పుడు ఎందుకంటే కంపోజిషన్ వైజ్ ఇవి కానీ ఆన్ లొకేషన్ వైజ్ కొన్ని చేంజ్ అవుతాయి. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టి మళ్ళీ వాళ్ళతో ఫోన్లో మొబైల్ షూట్ మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని ఎప్పుడైతే షూట్ స్టార్ట్ అవుతుందో షూట్ స్టార్ట్ అయ్యే ముందు మనం కంపోజిషన్ దగ్గర ప్లేస్మెంట్స్ ఓకే నేను ఇక్కడ ఉండాలి మీరు అక్కడ ఉండాలి ఆ ప్లేస్మెంట్స్ కరెక్ట్ గా నేను సెట్ చేసుకునేసిన వచ్చే ఆర్టిస్టులు వచ్చారంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నేను ఏడిని పెట్టాయి అసోసియేట్ మన చీఫ్ అసోసియేట్ వంశీ ఓన్లీ స్క్రిప్ట్ మాత్రమే వాళ్ళకి ఫాలో కా నువ్వు ఓన్లీ స్క్రిప్ట్ మాత్రమే చూసుకో వేరేది ఏమొద్దు వాళ్ళని వెళ్ళే ముందు ఆ సెట్ వచ్చే ముందు వాళ్ళ ముందు ప్రిపేర్ అయి ఉండాలి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండరు వాళ్ళకి జస్ట్ వాళ్ళకి సీన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేసి నేను ఇక్కడ ఉంటాను అనగానే వాళ్ళ ప్లేస్మెంట్స్ క్లియర్గా ఓకే రాగానే నువ్వు ఇక్కడ మీరు ఇక్కడ రాజప్ప ఇక్కడ సతీష్ ఇక్కడ అనేసి ప్లేస్మెంట్స్ రెడీ అయిపోయినాయి. దానికి 1 అవర్ డిలే అయిపోతుంది అంటే ప్లేస్మెంట్ డిసైడ్ చేసి కంపోజ్ చేసేందుకు మేము అవి ముందే చేసాం. దానివల్ల ఏంటంటే 35 daysలో ఈజీ అయింది అలా. మరి లొకేషన్స్ ఎలా చాలా అథెంటిక్ గా ఉన్నాయి అంటే అవుట్డోర్లు చూసుకుంటే అథెంటిక్ గా ఉన్నాయి అంటే మిగతా ఈ ఇళ్ళు అవన్నీ కూడా ఏంటంటే చాలా రియలిస్టిక్ గా కుదురున్నాయి. ఎలా లొకేషన్స్ ఎలా అంటే బేసిక్ ఏంటంటే అది కుప్పం నుంచి వేపనపల్లి అనేసి ఒక ఊరు ఉన్నది సార్ 30 kilometers వెళ్ళాలి. అది తమిళనాడు మేము షూట్ చేసిన తమిళనాడులో ఊరు మొత్తం పంచాయతీ సీక్వెన్స్ అవన్నీ జరుగుతుంది. అది తమిళనాడులో చేసాం. రాజప్ప ఇల్లు ఉంది కదా అది ఆంధ్రాలో చేసాం. మల్లప్పకొండ కొన్ని ఏంటంటే కర్ణాటక కొన్ని చేసాం. ఇట్లా నెంబర్ ఆఫ్ అంటే 3 రాష్ట్రాలలో కొన్ని ఎపిసోడ్లు చేసుకొని వచ్చాం సార్. ఎలా అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే మాది కుప్పం కాబట్టి కల్చర్ మిక్సింగ్ ఉంటుంది. ఏదంటే తమిళ్ కొద్దిగా ఉంటుంది, కన్నడ కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమా చేసానంటే ఎద్దా పొండ అనేది పొండ అంటే పోడా వాడ అని తమిళ్లో కొన్ని పదాలు ఉంటాయి కదా సార్. కొన్ని మనకు తెలియకుండానే మన కల్చర్ లో కొన్ని కుప్పంలో అలా వచ్చేసి ఉంటాయి అన్నమాట. స్లాంగ్ అందుకే అలా ఉంటుంది. మిగతా ఇల్లు అవన్నీ అంటే ఎలా అంటే ఇల్లు రియల్ గానే ఉన్నాయి సార్. అవి ఎక్కడ కుప్పంలో అదే వేపనపల్లి అని చెప్పాను కదా సార్. కుప్పం నుంచి తమిళనాడులో ఇప్పుడు ఆ హౌసెస్ ఇప్పటికే ఉన్నాయి. అవి ఏంటంటే ఆ హౌసెస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆ ఊరికి వెళ్ళామంటే ఇప్పటికి నేను 90s లో చూసిన ఊర్లాగానే ఉంటుంది. వాళ్ళ కూలి పనులు చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు హ్యాపీగా బతుకుతూ ఉంటారు. ఏంటంటే నేను సినిమా చేసినప్పుడు దీనికోసం నేను 1 year లొకేషన్స్ వెతికాను బేసిక్గా. ఎందుకంటే సెట్ ఉండకూడదు, మన బడ్జెట్ ఒకటే కంట్రోల్ ఉంది అనేసి 1 year లొకేషన్కి వెళ్తే లాస్ట్కి కొన్ని వేపనపల్లి అనే లొకేషన్ దొరికింది. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మాట్లాడి మొత్తం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు వేపనపల్లి. కానీ ఏ ఊరికి వెళ్ళినా చాలా మంది మీరు తిమ్మరాజుపల్లి టీవీ అని పెట్టి తిమ్మరాజుపల్లిలో చేయలేదు అంటే బిల్డింగ్స్ అయిపోయినాయి సార్. తిమ్మరాజుపల్లి ఇప్పుడు ఎలా డెవలప్మెంట్ అయిపోయింది అంటే ప్రతి ఇంట్లో ఊరికి వెళ్ళే ఎంట్రన్స్ వెళ్ళగానే 3 floors ఉంటుంది. కేరళ డిజైన్స్ లో హౌసెస్ ఉంటాయి. ఆ 60-70 houses లేనే అందరూ మంచిగా ప్రతి ఇంటి దగ్గర ఒక కారు ఉంటుంది, మాక్సిమం బైక్స్ ఉంటాయి. నేను పెంకుటిల్లు స్క్రిప్ట్ ఒకటి రాసుకున్నా కదా సార్. దాన్ని రాసుకున్నా మా ఊరు నుంచి ఒక 1-2 kilometers డిస్టెన్స్ లో కొన్ని సీక్వెన్స్ తీసా. మా ఊరు బేసిక్గా ఏంటంటే అలా నేను ఊహించుకున్న ఊరు డెవలప్మెంట్ అయిపోయింది. కుప్పం బాగా డెవలప్మెంట్ అయింది సార్. దానివల్ల మనం కొన్ని చేయలేకపోయినా అందుకే వేరే దగ్గరికి వెళ్ళి. అయితే యాక్చువల్గా తీసిన సీక్వెన్స్లు ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే మీరు ఏదైతే తీసారో దానికి ప్రాణం పోసిందో ఆల్మోస్ట్ ఈ నేపథ్య సంగీతం ఏదైతే ఉందో అది దాన్ని నెక్స్ట్ లెవెల్గా తీసుకెళ్ళింది. సో ఇప్పుడు టెక్నీషియన్స్ కూడా కొత్త వాళ్ళని తీసుకున్నారు. అంటే ఈ కొత్త అనేది ఏంటి? ఓన్లీ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ గురించేనా లేకపోతే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేద్దామని ఏంటి అసలు మోటో ఏంటి? ఒకటి కిరణ్ గారి మోటో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేద్దాం. ఒకటి నాకు కూడా ఏంటంటే సార్ ఇప్పుడు అందరూ ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది అని అంటున్నారు కదా. బేసిక్గా నాకేంటంటే సార్ ఇప్పుడు సీనియర్ టెక్నీషియన్స్ తీసుకుని నాకు భయం. అది వాళ్ళని ఎవరిని జడ్జ్ చేయట్లేదు. నా భయం ఉందంటే ఒక మ్యూజిక్ వర్షన్ ఇచ్చి ఒకటి ఇదే ఫైనల్ అంటారేమని భయం. ఇప్పుడు నేను మ్యూజిక్ సిట్టింగ్ లో కూర్చొని నేను ఒక 10-20 చేంజెస్ చెప్పింట, ఆయన పేషెన్సీ విన్నాడు. ఇప్పుడు నేపథ్య అంటే ఒక చేంజెస్ భయంకరంగా చెప్పినా కూడా ఓకే ముని బ్రో చెప్తున్నాడంటే ఏదో ఉంటుంది అనేసి మన వంశీ అనుకునేసి నాకేంటంటే అప్పుడు మనం మనకుంటుంది కదా సార్. ఇప్పుడు అల్టిమేట్ ఇప్పుడు సినిమా బాగుంది నేపథ్యం అని అంటే నేను వంశీ కలిసి ఒక డిసిజన్ తీసుకొని మంచిగా చేసుకొని మనోడు కష్టపడి బాగా చేశాడు అంటే అండర్స్టాండింగ్ ఉంది. దానివల్ల ఇప్పుడు ఫోటోగ్రఫీ ఇప్పుడు ఉంది అంటే నేను ఒకటి అనుకున్నా ఇదే అండర్స్టాండింగ్ సార్. బేసిక్ గా ఎక్కడ అండర్స్టాండింగ్ మిస్ మ్యాచ్ అవుతే ప్రోడక్ట్ ఏమన్నా అవుతుంది ఏమన్నా భయం ఒకటి ఉంది. అందుకని కొత్త వాళ్ళతో టాలెంట్ ఉంటే కొత్త వాళ్ళతో చేయించుకోవచ్చు అని నమ్మకం నాకు ఉన్నా సార్. బేసిక్గా ఇప్పుడు నేను కొత్తనే కదా సార్, అందుకనేసి నాకైతే చేయించుకోవచ్చు. నాకు ఏ ప్రాజెక్ట్ అయినా సరే కదా సార్
బడ్జెట్ కన్సర్న్ అనేది అది కాదు, కానీ టాలెంట్ ఉంటే ఎవరితోనే చేయించుకోవచ్చు అనేది నేను బిలీవ్ చేస్తాను సార్. అయితే ఎక్కువగా ఈ బొబ్బిలి సింహం బాలకృష్ణ గారి రెఫరెన్స్ లో అవి వాడారు కదా, అయ్యండి మీరేనా లేకపోతే? లేదు సార్, అది ఆ స్క్రిప్ట్ ఉన్నది ఫస్ట్ గ్రాఫ్ నుంచి ఆ స్క్రిప్ట్ ఉంది. నేను ఏదైతే రాసుకున్నానో ఫస్ట్ అది ఏంటంటే స్పెషాలిటీ ఏంటి ఆ సాంగ్, ఆ సినిమా, ఆ సాంగ్స్ వాడడానికి? అంటే ఇప్పుడు 1996 లో జరిగే కదా సార్. బేసిక్ గా ఊరికి ఒక కల్చర్ ఉంటుంది. బేసిక్ గా నేను స్క్రిప్ట్ రాసుకున్న ప్రతి శివరాత్రి పండుగకు ఒక ఇయర్ బాలకృష్ణ గారి సినిమా వేస్తే ఇంకో ఇయర్ చిరంజీవి గారి సినిమా వేయాలి అనేది ఒక కల్చర్ ఒకటి ఉంది. ఆ కల్చర్ లో భాగంగానే అలా ఇంతకు ముందు ఇయర్ చిరంజీవి గారి సినిమా పడి ఉంటుంది, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా పడాలి. బాలకృష్ణ గారి సినిమా అంటే ఉన్నాయి ఇప్పుడు ఆ పీరియడ్ లో వచ్చిన సినిమాలు అంటే బేసిక్ గా ఊర్లకి అంటే ఎలా ఉంటుందంటే సార్, బేసిక్ గా ఇక్కడ హైదరాబాద్ లో సిటీలలో రిలీజ్ అయినా 1 year కో 6 months కో ఊర్లలో రిలీజ్ అవుతాయి సినిమాలు. నేను అది కూడా గ్యాప్ పెట్టుకొని ఓకే బొబ్బిలి సింహం సినిమా అయితే పర్ఫెక్ట్ అనేసి, అది కూడా పాలకుల పాప అనేది వింటేజ్ ఫీలింగ్ లో అప్పుడు ఆ పాటలు కానీ ఆ సినిమా కానీ నచ్చని వాళ్ళు ఎవరు లేరు, అలా పెట్టింది సార్. ఒక ఊరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మొత్తం ఆర్టిస్టులని క్రూని అందరినీ తీసుకెళ్ళి ఒక 35 days లో చేయాలంటే అదేంటంటే మీకు ఎంత ముందే షార్ట్స్ కంపోజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా వాడిని, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆన్ గ్రౌండ్ లో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి కదా. సో మరి అలాంటి ఏమైనా ఎదురైనాయా? అంటే లాస్ట్ మూమెంట్ లో ఒకటి ఎదురైంది సార్. ఇంటి ఓనర్ కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసి, అంటే రాజపిల్లు అంటే ఆయన తప్పు తెలియదు కానీ మా క్రూని తినే ఫుడ్ని అవన్నీ చూసి ఆయన కొద్దిగా ఫస్ట్లో బాగానే ఉండి నెక్స్ట్ మీరు పెద్ద సినిమా చేస్తున్నారు అనేసి కొద్దిగా ఆయన మనీ పరంగా కొద్దిగా ఆశించాడు, కానీ బట్ అల్టిమేట్ మళ్ళీ కన్విన్స్ అయిపోయి మళ్ళీ కీ ఇచ్చాడు, లాక్ వేసుకుని వెళ్ళిపోయాడు అనమాట. చిన్నది ఏదో అది మళ్ళీ కీ ఇచ్చాడు, హ్యాపీగా తీసుకెళ్ళి మళ్ళీ షూట్ చేశాను సార్. అయితే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడితే ఏదో మీరు బాగా ఎమోషనల్ అయిపోయారు, అమ్మ అన్నారు, తర్వాత చెల్లెళ్ళు వాళ్ళ కొడుకులు అన్న ఏంటిది? అంటే బేసిక్ ఏంటంటే లిటరల్ అయ్యి మా అమ్మ ఇప్పటివరకు నన్ను ఏం అడగలేదు సార్. ఆమె ఇప్పటివరకు నన్ను ఒక్క 1 rupee కూడా అడగలేదు. నేను చేసిందని నేను ఏంటంటే మా అమ్మ ఎలాంటిదంటే జస్ట్ నేను ఇంటికి వెళ్ళినా ఇంకో ప్రతి ఇయర్కి ఎప్పుడో రమ్మంటుంది కదా, నేను వెళ్ళను, పిలిచినా వెళ్ళదు, ఏది పండగలకి ఏవి జరిగినా నేను వెళ్ళను, ఏదో ఒకటి చేయాలా అనేసి ఒకటి ఉంటుంది. ఒక ఫ్యామిలీ అన్నాక ఒక పెద్ద కొడుకు నేనే సార్, నేనే పెద్ద కొడుకు, వాళ్ళకు ఉంటుంది కదా సార్, ప్రపంచంలో చుట్టూ మనసులు అంతా ఎదుగుతున్నారు, మనము ఎదగాలి, మనం ఎప్పుడు ఎదుగుతాం. ఇప్పుడు ప్రతి తల్లికి ఏముంటుంది సార్, ఆమెకి ఏం కావాల్సింది 3 పూటల ఫుడ్, మెడలో ఒక చిన్న చైన్, ఇంట్లో అంటే ఒకటి ఉంటుంది కదా సార్ ప్రతి. అంటే నేను ఎప్పుడు కానీ ఒక గాజు కూడా కొనించలే మా అమ్మకి ఎప్పుడు, కానీ అదొకటి ఉంటుంది. నేను అందుకే నేను అక్కడ ఎమోషనల్ అవ్వడానికి April 17th నీకు ఏం కావాలో అది కొనిస్తానని దానికి గల కారణం ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో మనకు తెలియదు, కానీ బట్ చెల్లెలు కూడా ఎప్పుడు నన్ను ఏం అడగలే పాపం. ఉంటే ఏంటంటే అన్నగా చేసే బాధ్యత ఒకటి ఉంటుంది కదా సార్, నేను ఎప్పుడు నా చెల్లెల్ని ఏం ఆ అమ్మాయి కూడా నన్ను అడగలేదు. అందుకే నా చెల్లెళ్ళు కూడా ఉన్నారు కదా సార్, 3 పిల్లోళ్ళు, హ్యాపీగా వాళ్ళని చూసుకొని ఆమె చెల్లెలకి లైఫ్ ఇచ్చేసి మా అమ్మను ఒక ప్రశాంతంగా, ఆమెకి ఏం లేదు 3 పూటలు తిని హ్యాపీగా పండుకుంటే నాకు అదే చాలు. అది చేస్తే ఇంకా అది అనిపిస్తుంది ఒక కొడుకుగా ఒక బాధ్యత తీరిపోయింది. ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఊరు మొత్తం కదిలి వెళ్ళేసి ఊరు మొత్తం డాన్స్ చేశారు. థియేటర్కి వెళ్ళే ముందు గుడి దగ్గర పూజ చేసి ఊరు మొత్తం మా అమ్మని తీసుకెళ్ళి థియేటర్ దగ్గర బ్యాండ్లు పెట్టి అవి చేసి థియేటర్ మొత్తం థియేటర్ మొత్తం మా ఊరే ఉంది. ఇంకా దీనికన్నా ప్రౌడ్ మూమెంట్ ఆమెకి ఏమీ లేదు, ఇంకా ఫైనాన్షియల్ గా మాత్రం ఇస్తే నేను సక్సెస్ అంటాను. సో మొత్తం అంటే మరి April 17th ఏదో ఒకటి ఇద్దాం అనుకున్నారు కదా అమ్మకి, ఏమి అంటే ఇప్పుడైతే మా అమ్మకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇచ్చాను సార్. ఒకటి కొన్ని రోజులలో కావాల్సింది ఇచ్చేస్తాను. ఏంటంటే మా అమ్మ ఇప్పుడు హైలో ఉంది. ఏంటంటే ఊరు మొత్తం సార్ లిటరల్లీ మొన్న నాకు ఫోన్ చేశారు, ఊర్లో ఎప్పుడో ఎవరోదో రేర్గా ఊరు సెకండ్ షో ఉంది కదా సార్, 4th సెకండ్ షో నైట్ 9:30 షో ఉంది కదా, ఊర్లో ఒక్కరు కూడా లేరంట, మొత్తం థియేటర్లో ఉన్నారంట. నాకు ఫోన్ చేసి చెప్పి మా అమ్మ అందరూ ఎవరు లేరు, ఊర్లో కుక్కలు తప్పించి ఎవరు లేరు సార్. ఇంకా దానికన్నా ఇంకా ప్రైజ్ ఏముంటుంది సార్, ఏది వాళ్ళందరూ వ్యాన్ల నుంచి దిగి వస్తున్నారు. అవునవును మా ఊరల్లే. అది
ఇంకా దానికంటే ఏముంటుంది సార్. మా అమ్మ అది చూసుకొని ప్రతి ఒక్కరు ఇచ్చి మా అమ్మ దగ్గరకు వచ్చి నీ కొడుకు మంచి సినిమా తీశాడు అంటే, ఏదో సినిమా తీసేసినాడు అంటే బాగాలేకుండా వాళ్ళంత ప్రైజ్ చేసేవాళ్ళు కూడా కాదు. ప్రతి రోజు ఇప్పుడు మా ఊరు వాళ్ళందరూ మ్యాక్సిమం కేఆర్పురం, వైట్ ఫీల్డ్, సజ్జాపురంలో సెటిల్ ఎక్కువ చాలా మంది. నా కోసం అక్కడి నుంచి వచ్చి 1 డే స్పెండ్ చేసి ఇక్కడ సినిమా చూసి మళ్ళీ కేఆర్పురం వెళ్ళి అక్కడ టికెట్లు బుక్ చేసుకుని ఒరే ఆడ కిక్ ఇచ్చిందిరా ఈడు ఇంకా క్వాలిటీ గీల్డ్ ఎదిరిపోయిందిరా అని మళ్ళీ ఫోన్లు. చాలా మంది ఫోన్ చేశారు నాకు, ఒంగోలు నుంచి ఫోన్లు వచ్చాయి, ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి కొంతమంది ఫోన్ చేశారు సినిమా బాగుంది అనేసి. అయితే ఇప్పుడు లాస్ట్లో నాకు అర్థం కాదు ఏంటంటే 1 year లేట్ అంటే 1 సంవత్సరం తర్వాత వేసారు. బట్ 1 సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ ఇంకా టీవీ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు ఇన్సిడెంట్స్ మాట్లాడుకోవడానికి ఆ కార్డ్ ఎందుకు నాకు అర్థం కాలేదు అసలు. బేసిక్ ఎందుకంటే ఫినిషింగ్ ఒకటి ఉంటుంది కదా, ప్రతి క్యారెక్టర్ ఫినిషింగ్ ఉంటుంది కదా సార్. బేసిక్ ఏంటంటే ఓకే శారదా సతీష్కి పెళ్ళి అయింది, 1 year హ్యాపీగా అంటే శారదా సతీష్ పెళ్ళి అయింది అంటే ఒక 1 day ముందు పెళ్ళి అయింది, అందుకే వాళ్ళు అంత ఫ్రెష్గా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఏదైతే ప్రైవసీ కోల్పోరో దానికోసం పాప అన్నట్టు పెట్టాను. ఇతను ఏంటంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే ఎప్పుడు టీవీ చూడడానికి పోనోడు వెంటనే రామచంద్రయ్య టీవీ చూడడానికి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది కానీ కరెక్టే. బట్ కాకపోతే అంటే చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. బట్ 1 year తర్వాత మళ్ళీ ఆ సంఘటన గురించి మాట్లాడుకోరు కదా. అంటే జస్ట్ అప్పుడు అయిపోయింది అంతా జస్ట్ అది నేనేం చేయాలంటే క్యారెక్టర్ ఎండింగ్ కోసం ప్రతి క్యారెక్టర్ కు ఒక ఎండింగ్ ఫినిషింగ్ ఉంటుంది కదా సార్ ఉంటది. కానీ బట్ ఆ కార్డ్ వేయడం వల్ల ఎందుకో అదేం అబ్ట్రాక్ట్ ఇలాగనే 1 year తర్వాత అదే టాపిక్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోరు కదా. వాళ్ళ పార్ట్స్ ఒక అయిపోయింది. ఇప్పుడు 1 year బ్యాక్ జరిగిన సంఘటన అదొక బ్యాడ్, దాన్ని రోజు తలుచుకుంటూ కూర్చోం కదా. తలుచుకొని కూర్చోము. ఓన్లీ ఏంటంటే ఒక సినిమాటిక్ లిబర్టీగా నేను చేసిన ప్రతి క్యారెక్టర్ ఎన్ని ఉండాలా. అసలు ఇప్పుడు ఆడియన్స్ వచ్చేటప్పుడు అసలు ఈ అమ్మాయికి ఎవరు హెల్ప్ చేసి ఉంటారు అనేది ఒక కన్క్లూజన్ ఉండాలా, వీడెందుకు వెళ్తాడు అనేది ఒక కన్క్లూజన్ ఉండాలా. ఆ కన్క్లూజన్ కోసమే బేసిక్ గా ఆ క్యారెక్టర్ ఎండింగ్ కోసం పెట్టుకుని కాన్షియస్ గా తీసుకున్న డిసిజన్. మీరు అడిగిన ప్రశ్న కూడా అడిగారు. బట్ ఏంటంటే క్యారెక్టర్ కి ఒక డెస్టిఫికేషన్ ఒకటి ఉంటుంది కదా సార్. కొన్ని చిన్నగా అబ్రాప్ట్ గా ఉన్నా కూడా క్యారెక్టర్ డెస్టిఫికేషన్ ఒకటి ఉంటుంది కదా, ఆ డెస్టిఫికేషన్ కోసం అది చేశాను అనమాట అంతే. ఓకే. మరైతే మొన్న మాట్లాడుతూ రహస్య గారి గురించి చెప్పొచ్చారు. అంటే CEO ఆఫ్ కా ప్రొడక్షన్స్ అంటే ఓన్లీ పేరేనా లేకపోతే ఆమె ఏంటి ఆమె పాత్ర ఎలా ఉండేది? అంటే బేసిక్ ఏంటంటే చాలా జెన్యున్ పర్సన్ సార్ ఆమె. ఏంటంటే ఒకటి నేను ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళని చాలా ఏదైనా మూడ్ అప్సెట్ ఏదో చిన్న ఫ్యామిలీ టెన్షన్స్ ఇది ఏదో లేకుంటే పర్సనల్ ఏదో ఒకటి టెన్షన్లో అలా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటుంట డిసప్పాయింట్మెంట్తోనే ఉంటుంది ఆ డే మొత్తం. ఎప్పుడు వచ్చి ఆమె నిజంగానే హాయ్ ముని అని ఏంటంటే తెలియని ఫీలింగ్, ఏదో మనకి ఎవరో ధైర్యంగా ఉన్నారనే ఫీలింగ్, మన ఎవరో మన అమ్మ పలకరించినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది కదా అలా వచ్చేస్తుంది. అది ఆమె పలకరించిన తర్వాత చాలా పీస్ఫుల్ గా వర్క్ చేసుకుంటున్నా. అది అసక్తి కాదు కానీ నిజంగానే అదే అనిపించేది. చాలా చాలా పాజిటివ్ పర్సన్. ఇంకోటి కూడా నాకు ఎందుకు వెళ్ళాలంటే ఆమె ఎందుకు అంత ఇష్టం అంటే, నేను ఆఫీస్కి వెళ్ళిన కొన్ని రోజులు కాదు 2 months 3 months అయిందండి. అప్పుడు నాకు భయంకరంగా ఫీవర్ వచ్చింది, చాలా ఉండింది. అది టైం కూడా ఏంటంటే 12:30 1 అవుతుంది. అక్కడ ఆఫీస్లో అందరూ ఉన్నారు. అప్పుడు మధ్యాహ్నం నైట్ ఆఫీస్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే ఇంకా నేను ఏంటంటే ఆమె వేరే వాళ్ళతో చెప్పి కూడా పంపించవచ్చు. బట్ ఆమె నన్ను డ్రాప్ చేసి ఆ ఇంటి దగ్గరికి వచ్చి డ్రాప్ చేసి జాగ్రత్త ఏమన్నా ఉంటే ఫోన్ చేయాలన్నప్పుడు ఆ రోజు నాకు అనిపించింది అమ్మ అంటే నాకు చాలా బాగా అనిపించింది ఆ రోజు. ఏదంటే ఎవరన్నా ఒకరిని మన తోడుకు పెట్టి పంపించవచ్చు కానీ బట్ ఆమె వచ్చి డ్రాప్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఆ విషయం అప్పుడే నాకు మదర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది ఆమె చూస్తే. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు థియేటర్స్లో వస్తున్న ఫీడ్బ్యాక్ చూసుకున్న తర్వాత ఏమనిపించింది అంటే ఏ సినిమాకైనా కూడా ఇంకా బెటర్మెంట్, థియేటర్లో బొమ్మ పడిపోయినా కూడా ఇంకా బెటర్మెంట్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. సో మీకు చూసుకున్న తర్వాత ఏమనిపించింది సార్? చూసుకున్న తర్వాత కొన్ని లూప్ హోల్స్ అయితే ఉంటాయి సార్, ప్రతి సినిమాగా ఉంటాయి. అల్టిమేట్గా మనము ప్రతి సినిమాకి మనం ఎవాల్వ్ అవ్వాలి కానీ అది ఇదే ఫైనల్ ఇది నాదే కరెక్ట్ అనేది ఉండదు. చూసుకున్న తర్వాత కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. లూప్ హోల్స్ పక్కన పెడితే అల్టిమేట్ జనాలకు అయితే సినిమా నచ్చింది. ఒక ఫిల్మ్ మేకర్ గా నాకు అనిపించే కొన్ని ఉంటాయి, అవి నెక్స్ట్ సినిమాకి అవి రాకుండా చూసుకొని ఇంకా బెటర్మెంట్ చేసి దీనికన్నా. మీకు నచ్చిన హైలైట్స్ ఏంటి సినిమాలో? నాకు నచ్చిన హైలైట్స్ అంటే సార్ సినిమా కథ రాసింది నాకేంటంటే ఊరు సాంగ్ లో కల్చర్ చూపించడం ఒకటి ఉంటుంది. అదిగా ఉండ అందరూ నేనేంటంటే మీరు అబ్జర్వ్ చేసినంటే సాంగ్స్ అందరూ నార్మల్గా ఏదో మాంటేజ్లు పెట్టేస్తారు. మీరు అబ్జర్వ్ చేసినట్టే ప్రతి మాంటేజ్కి మీనింగ్ ఉంటుంది.
లేదంటే వాడు చిన్నగా పూలు ఇచ్చిన, స్టిక్కర్ ఇచ్చిన, ఎస్ సింబల్ రాపిచ్చిన, మీకు లాస్ట్లో పే ఆఫ్లు ఉంటాయి దానికి. స్టోరీ టెల్లింగ్ చెప్పేది ఒకటి ఉంటుంది కదా, నాకు అది బ్యూటిఫుల్ అనిపించింది. అది కాకుండా తిమ్మర సాంగ్స్లన్నీ స్టోరీ టెల్లింగే చెప్పాను సార్. ఎక్కడ కానీ ఊరికే ఒక మాంటేజ్ పెట్టేద్దామని ఇంటెన్షన్లో నాకు. నేను ఫస్ట్ టైం సాంగ్ కొరియోగ్రఫీ నేనే చేశాను సార్. బేసిక్గా సాంగ్స్ అన్ని నేనే చేశాను మొత్తం. అన్ని 6 సాంగ్స్ ఏమన్నాయి అన్ని సాంగ్స్ నేనే చేశాను. నేను అంటే ఆ సాంగ్లో స్టోరీ టెల్లింగ్ చెప్పడం నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అల్టిమేట్ క్లైమాక్స్ అనేది అల్టిమేట్ ఉంటుంది కదా సార్, నాకు అది అనిపించింది. హైలైట్స్ ఇవి అనిపించేది సార్. నేను ఫస్ట్ టైం నేను ఏంటంటే ఒక డైరెక్టర్గా సాంగ్ కొరియోగ్రాఫర్ స్టోరీ టెల్లింగ్ చెప్పడం ఓకే చాలా బాగా చెప్పాడు అనే ఫీలింగ్లో ఉన్నాను సార్ నేనైతే. అయితే సెకండ్ హాఫ్లో క్లాసికల్ సాంగ్ పెట్టారు కదా, ఏంటి ఆ ఇన్స్పిరేషన్ ఏంటి, ఎందుకు అలా? అంటే సెకండ్ హాఫ్లో సార్ బేసిక్గా ఏంటంటే ఈ క్యారెక్టర్ని నేను ఎందుకు భావించానంటే, ఒక మనం ఏదైనా దొంగతనం చేసినా ఏదైనా చేసినా కూడా సార్ ఎదుటి హాని కలగకూడదు. శ్రీకృష్ణుడు వెంట దొంగతనం చేస్తాడు సార్ బేసిక్గా. అంటే ఊరికే అంటే తినడానికో ఏదో చేస్తాడు కానీ ఎదుటి వాళ్ళకి హాని ఉండదు సార్ దానివల్ల. బేసిక్గా ఇతను దొంగతనాలు చేస్తున్నా కూడా ఎదుటివానికి హాని ఉండదు, కానీ చిన్న దొంగతనాలు సోర్స్ కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తాను, కానీ ఎదుటివానికి హాని ఉండే దొంగతనాలు ఎప్పుడు చేయడు ఈ క్యారెక్టర్. దానికి నేను శ్రీకృష్ణుడు రెఫరెన్స్గా తీసుకొని దానికి అలా కొట్టించడం జరిగింది సార్. దీనిలో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో మీనింగ్ఫుల్ పదాలు మీనింగ్ఫుల్ ఉంటాయి సార్. బేసిక్గా ఎందుకంటే మనోడు ఏం చెప్తానంటే వెన్న దొంగ నిందపడిన అనేది ఒక చిన్న లైన్ ఒకటి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళకే ఒక దేవుడు లాంటి వాళ్ళకే దొంగ నింద తప్పలేదు, ఆఫ్టర్ మానవ నువ్వు ఎంత నీకు కూడా ఇవన్నీ తప్పవు, ఇవన్నీ చూసుకొని నువ్వు యుద్ధం స్టార్ట్ చేయాల్సిందే. అంటే యుద్ధంలో అంటే మన అర్జునుడు ఉంటాడు కదా సార్, సవ్యచాచి ఒక చేయి కూలబడినా కూడా యుద్ధం మళ్ళీ ఇంకో చేత స్టార్ట్ చేస్తాడు కదా, నువ్వు అలాగ స్టార్ట్ చేయాలట. మళ్ళీ క్వశ్చన్ మార్క్తో మళ్ళీ ఏంటంటే ఓకే నీవన్నీ నేను ప్రాబ్లమ్స్ ఓకే నాకు అర్థమైంది, బట్ సూక్ష్మమైన సెల్స్ అంటే మన కంటికి కనిపించిన కణాలు ఒకటి ఉంటాయి కదా సార్, అంత క్లూ ఇవ్వు నేను కనుక్కుంటా అనేసి పదాలు చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి ప్రజలు అనేది. నేను ఏంటంటే అలా డెవోషనల్గా తీద్దాము అనేది ఆలోచన ఉన్నది సార్. ప్రతి సాంగ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను కాన్షియస్గా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక సాంగ్ సంబంధం ఉండకూడదు. మీరు లవ్ సాంగ్కి, ఊరు సాంగ్కి, చికిబికి టీవీకి, లాస్ట్ క్లైమాక్స్ సాంగ్కి, తర్వాత గోకుల సాంగ్కి అసలు సంబంధం ఉండదు. బీట్ వైజ్ కానీ మ్యూజికల్ వైజ్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ వైజ్ కానీ సంబంధం ఉండదు. నేను నా సాంగ్ ఏ సినిమా తీసినా కూడా ఈ జాగ్రత్తలు పడతాను సార్. అందుకనేసి మీరు సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి అంటుంటారు. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఒక సినిమా అయిపోయింది ఆల్రెడీ, సో మరి నెక్స్ట్ ఎవరి దగ్గర నుంచి అయినా ఆఫర్స్ వచ్చినాయా, లేకపోతే అలా నెక్స్ట్ ఏంటి జర్నీ? అంటే కొంతమంది ఫోన్ చేశారు సార్, హ్యాపీగా మంచిగా ఫోన్ చేశారు, మాట్లాడారు, చూడాలి అది ఎలా అవుతుంది. ఫోన్లో అయితే వచ్చేసారు. ఐఎమ్ హ్యాపీ. నేను ఏదైతే ఒక డైరెక్టర్గా నేను చేసుకోను ఏంటంటే నేను డైరెక్టర్గా నేను ఏంటంటే ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది, నాకు ఆఫర్లు రావాలనేది నాకు ఉంటుంది సార్. అవి రెండు ఫుల్ఫిల్ అయినాయి నేను అనుకుంటున్నాను సార్. ఫస్ట్ సినిమాకి ఏంటంటే డైరెక్టర్ అనగానే జనరల్గా మనకున్న అంటే మనకున్న రిసోర్సెస్ని బట్టి ఉన్న అవైలబిలిటీలో జనరల్గా చేసేస్తాం కానీ, బట్ మళ్ళీ దాంట్లో కూడా ఒక ఊళ్ళో ఒక సింగ్ సౌండ్తో చేస్తూ మళ్ళీ దాంట్లో సింగిల్ షాట్లు ఇవన్నీ ఎందుకు? అంటే డైరెక్టర్గా నేనేంటో చూపించుకోవాలన్నా కసా, లేకపోతే ఏంటిది అది? అంటే బేసిక్గా ఏంటంటే నాకంటూ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉండాలనే ఆలోచన సార్. ఒకటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారంటే సినిమా మొత్తం బ్రీతింగ్ స్పేస్ అని తీసారు, రియలిస్టిక్ అప్రోచ్ కోసం. ఎలా అంటే నా సినిమా ఇలా ఉండాలి అంటే నేను ఏంటంటే స్మూత్గా కూడా తీయచ్చు కానీ, బట్ రియలిస్టిక్ అప్రోచ్ అనేది ఉండదు సార్. ఎప్పుడైనా కానీ లైఫ్ అనేది బ్రీతింగ్ స్పేస్ అంటే నేను ఏంటంటే లైఫ్ ఎప్పుడు ఒకే రేంజ్లో ఉండదు. ఏదో రకంగా ఎంత హ్యాపీగా ఉన్నా కూడా ఏదో జిగ్ జాగ్ అవుతానే ఉంటుంది. అది రియలిస్టిక్ అప్రోచ్ కోసం తీసుకున్న కాన్షియస్ డిసిజన్ సార్. ఇంకా సింగిల్ షాట్లు అంటారా, బేసిక్గా ఎందుకంటే ఎప్పుడన్నా కానీ సార్ లైఫ్లో ఎప్పుడు కట్లు పడవు సార్. నార్మల్గా మనసులు డిస్కస్ చేసుకున్నప్పుడు కట్లు పడవు, ఏదో కెమెరా పెట్టేసి ఏదో పర్ఫార్మ్ చేసినట్టే ఉంటుంది. నీ బేసిక్గా నేను ఎందుకంటే ఆ సింగిల్ షాట్ మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసినా కానీ ఏదో ఒక కెమెరా పెట్టేసి నార్మల్గా ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, గొడవ పడినట్టే ఉండాలి అనే ఇంటెన్షన్లోనే ప్రతిదీ ఒక రియలిస్టిక్ అప్రోచ్ కోసం ఆ కెమెరా పెట్టేయాలి, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయాలి అని ఇంటెన్షన్లో చేసింది. నా ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఒకటి ఉంటుంది కదా సార్. ఈ సినిమానే కాదు, నెక్స్ట్ సినిమా కూడా నేను ప్రతి సింగిల్ షాట్స్ ఉంటాయి కన్ఫర్మ్ ఉంటుంది సార్. నెక్స్ట్ ఒకటి రాస్తున్నా కూడా దాంట్లో ఓపెనింగ్ 8 minutes సింగిల్ షాట్తోనే సినిమా ఓపెన్ చేస్తాను. అండ్ అదంటే అనేది ఉంది ఒకటి, ప్రతి సినిమాలో నాకంటూ ఒక స్టైల్ ఉండాలనే ఆలోచన. మరి ఈ సినిమాలో అయితే కొత్త వాళ్ళకే అవకాశం ఇచ్చారు, మరి నెక్స్ట్ సినిమాలో ఏంటి సార్? నేను ఒకటి బిలీవ్ చేస్తున్నాను సార్. నేను బేసిక్గా ఏంటంటే కొత్త వాళ్ళు ఏంటంటే నేనేంటంటే నేను ఖాళీగా ఉండకూడదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్
సినిమాలో చేస్తుండాలి, సినిమా చేస్తుండాలి. అదృష్టం కొద్ది మంచి రోల్ వస్తే మంచి రోల్తో వెళ్ళిపోతుంటా, కొత్త వాళ్ళతో చేయమన్నా కొత్త వాళ్ళకి నేను విల్లింగ్గా ఉంటా, మళ్ళీ ఇదే టీంతో చేయమన్నా ఇదే టీంతో కూడా చేస్తా. నాకు అలాంటి ఏమీ లేదు. నేనేంటంటే సినిమా తీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కొత్త వాళ్ళు వచ్చినా ఓకే, ఇదే టీంతో చేయమన్నా ఓకే, నెక్స్ట్ ఒక మంచి హీరోని ఇచ్చి చేయమన్నా ఓకే. బట్ ఇంపాక్ట్ అనేది మారుతూ ఉంటుంది కదా. కానీ బట్ నేను ఒకటి క్రియేట్ చేసుకోవాలి కదా సార్. బేసిక్ ఇంపాక్ట్ ఎంత ఉన్నా పక్కకు పెడితే, బట్ ఒక డైరెక్టర్ గా నాకు ఒకటి ఉంటుంది కదా సార్. నేను అది ఏదైనా ఒక డైరెక్టర్ గా నేను నిలబడాలనే ఆలోచన భావం అంతే సార్. సో మరి అంటే మొన్న కిరణ్ మాట్లాడుతూ అదే 10-15 మందికి ఆఫర్లు వచ్చినాయి అన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద క్యాస్ట్కి వచ్చినట్టేనా ఆఫర్స్? అంటే వచ్చినాయి సార్. నాకు ఎందుకంటే నాకు తెలిసే ప్రదీప్ మన ఎవరు రాజప్ప క్యారెక్టర్కి నాకు ఫోన్ చేసి అడిగారు. రాజప్ప క్యారెక్టర్ మళ్ళీ నేను రెఫర్ చేశాను కొన్నిట్లకి. హీరోయిన్ కూడా 2 ఆఫర్లు వచ్చాయంట. మళ్ళీ సతీష్కి ఎవరో ఫోన్ చేశారంట. మ్యూజిక్ డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొన్ని ఏదో ఫాలోఅప్లు ఉన్నాయి. ఇవైతే జరిగినాయి. అది వాస్తవమే ఆయన చెప్పింది మాత్రం. నాకైతే ఒక 2-3 దగ్గరలో ఫోన్ అయితే వచ్చినాయి ఆల్రెడీ. అయితే నెక్స్ట్ సినిమాకి మళ్ళీ స్క్రిప్ట్ రెడీగా రాసుకోవాలా? అంటే నేను ఏంటంటే లైన్స్ కొద్ది బేసిక్ కూడా కాదు కానీ ఒక సినాప్సిస్ అయితే రెడీగా ఉన్నాయి సార్. బేసిక్గా సినాప్సిస్ రెడీగా ఉంది. ఒక రెండు స్క్రిప్ట్లు బాగుండేవి ఉన్నాయి. ఇంకా దాన్ని బట్టి ప్లాన్ చేయాలి సార్ ఏదైతే. సో మొత్తానికి ఏంటంటే ఒక్క అడుగు అంటే కొత్తగా మొదలు పెట్టేటప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు లేకపోతే పాత వాళ్ళు అని చూసుకోకుండా ఒక కొత్త ప్రయత్నాన్ని నమ్ముకుని ఒక కొత్తగా వేసిన ఒక అడుగు అనేది మొత్తం చాలా బలంగా పడింది. సో ఏదైనా ఒక సినిమాకి ఏంటంటే కొన్ని సినిమాలు డైరెక్టర్ పేరు వస్తుంది, కొన్ని సినిమాలకి యాక్టర్కి పేరు వస్తుంది, కొన్ని సినిమాలకి సినిమా నిర్మాతగా పేరు వస్తుంది. కానీ బట్ అందరికీ పేరు రావడం కొన్ని సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్కి. బట్ ఈ సినిమాలో మాత్రం నాకు తెలిసినంత వరకు అందరికీ అంటే షేర్ అటు ఇటుగా ఉంది కానీ బట్ అందరికీ పేరు వచ్చిన ఇదైతే మాత్రం. సో ఒక హానెస్ట్ అటెంప్ట్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుందని చెప్పి మరోసారి తిమ్మరాజుపల్లి టీవీ అనేది నిరూపించింది. థ్యాంక్ యూ సార్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్.